హాయ్ అండి, ఇట్స్ వెడ్నెస్డే మార్నింగ్. ఐ am మంజుల. ఐ లివ్ ఇన్ బెంగళూరు. ఈ ఛానల్లో కుకింగ్ రెసిపీస్ చాలా ఈజీ టిప్స్ తోటి, అలానే మన కిచెన్లో కొన్ని టిప్స్ ఉంటాయి కదా, కిచెన్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా నీట్గా పెట్టుకోవాలి, కొన్ని టిప్స్ తోటి వీడియో షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో కిచెన్లో మనకు బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ షేర్ చేస్తున్నాను. సో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టిప్స్ అన్నీ మనకి చూడటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ కొత్తగా మ్యారేజ్ అయిపోయి ఇప్పుడే వంటలు స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే ఈ కిచెన్ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది, వీటిలో మీకు ఎన్ని టిప్స్ తెలుసు, మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు, కామెంట్లో కామెంట్ చేసేయండి. సో నాకు ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది, 4 days తీసుకున్నాను. మీకు ఎక్కడైనా ఎఫర్ట్స్ నచ్చితే, వీడియో బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ కిచెన్ టిప్ వచ్చేసి, వింటర్ సీజన్లో మనకి పెరుగు త్వరగా తోడుకోదు, త్వరగా సెట్ అవ్వదు. దానికోసం గోరువెచ్చని పాలు తీసుకుని ఒక గ్లాస్ పాలల్లో 1 స్పూను పెరుగు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకుంటే పెరుగు త్వరగా తోడుకుంటుంది. ఇలా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు పెరుగు త్వరగా వితిన్ 5 hours తోడుకుంటుంది. అలాగే ఈ హాట్ బాక్స్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా త్వరగా అవుతుంది, పెరుగు మనకి త్వరగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆఫ్టర్ 5 hours అలా చెక్ చేస్తే కర్డ్ చూడండి బాగా సెట్ అయింది. మెయిన్గా ఈ టిప్పు వింటర్ సీజన్లో ఇంకా బెంగళూరు లాంటి కోల్డ్ సిటీస్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ట్రై చేసి నాకు వర్కౌట్ అయిన టిప్ ఇది. సెకండ్ టిప్ వచ్చేసి, రైస్ని ఇలాగా కుక్కర్ గిన్నెలో కాకుండా సపరేట్గా ఒక స్టీల్ బౌల్లో ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా కుక్కర్ గిన్నెలోకి మనం 1 glass వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ ఒక స్టీల్ బౌల్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎలాంటి స్టీల్ గిన్నె అయినా ఈజీగా వాడుకోవచ్చు. ముందుగా రైస్ని మనం ఒకసారి క్లీన్ చేసుకొని 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. సో మనము ఇలా బియ్యం పెట్టుకునే గిన్నెని కుక్కర్ గిన్నెలోకి పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్లో కుకింగ్ మోడ్ పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ మంచిగా కుక్ అవుతుంది. ఇలా అన్నం ఉడికేటప్పుడు మనకి ఏమైనా రైస్ కుక్కర్లో వాటర్ లేకపోతే చెక్ చేసుకొని 1 glass వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఫైనల్గా రైస్ కూడా దానికి చాలా బాగా ఉడికింది. ఈ టిప్ మెయిన్గా అల్యూమినియం గిన్నెలో రైస్ వండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కందిపప్పును వండేటప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుని ఒక 30 minutes సోక్ చేసుకుంటే పప్పు కూడా త్వరగా కుక్ అవుతుంది, ఇంకా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి, ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని 1 spoon సాల్ట్, ఒక నిమ్మ చెక్క, ఇంకా స్పూన్స్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన వాటర్లో మనం వెజిటబుల్స్ క్లీన్ చేసుకుంటే కెమికల్స్ ఏమైనా ఈజీగా వెళ్ళిపోతాయి. వెనిగర్ లేదంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఈ వాటర్లో ఒక 30 minutes ఇలా వెజిటబుల్స్ ఉంచుకుంటే ఈజీగా మనకి కెమికల్స్ ఏమైనా క్లీన్ అవుతాయి. ఇప్పుడున్న మార్కెట్లో మనకి చాలా కెమికల్స్ తోటి ఉంటున్నాయి కదా, అలానే మనకు వెజిటబుల్స్తో పాటు ఆ మ్యాంగోస్ని కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే అన్ని వెజిటబుల్స్ ఇంకా మ్యాంగోస్, యాపిల్స్ని కూడా ఈ వాటర్లో మనం క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చపాతీలు చాలా సాఫ్ట్గా రావడానికి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. బౌల్ తీసుకొని 1/2 glass పాలు, 1 glass వాటర్, 1 spoon సాల్ట్,
2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం గోధుమ పిండి వేసుకొని 2 కప్స్ మిక్స్ చేసుకుంటే ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు వేసి మిక్స్ చేయటం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పాలు వేసి కలపడం వల్ల చపాతీలు చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనకి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా సిలికాన్ మ్యాట్. ఈ సిలికాన్ మ్యాట్ మీద మనం చపాతీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ మ్యాట్ మీద మనం రోటీస్ చేసుకున్నప్పుడు ప్లాట్ఫామ్ అంతా మెస్సీ అవ్వకుండా ఉంటుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి చపాతీ కూడా చాలా పల్చగా వస్తుంది. ఇలా మనము ఈ మ్యాట్ యూజ్ చేయటం వల్ల మనకు చపాతీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనకి ప్లాట్ఫామ్ కూడా అంత మెస్సీ అవ్వదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి జొన్న రొట్టెని ఎలా చేయాలో కొన్ని టిప్స్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. జొన్న పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి హాట్ వాటర్ తోటి. కప్పు జొన్న పిండికి 1/2 గ్లాస్ వేడి నీళ్ళు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ మనము చపాతీకి పిండిని ఎలా కలుపుకుంటాం అలాగే సాఫ్ట్గా మెత్తగా కలుపుకుంటేనే మనకి జొన్న రొట్టె వస్తుంది. ప్యాన్ చాలా వేడిగా ఉండాలి, చాలా హాట్గా ఉండాలి. అప్పుడే మనకు జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది. జొన్న రొట్టె చేయటం చాలా టఫ్గానే ఉంటుంది. కానీ 1-2 సార్లు ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది. ఒకసారి జొన్న రొట్టె చేయటం వస్తే చపాతీ కంటే ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిల్లెట్స్ తోటి దోశ పిండి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. 1 కప్పు మిల్లెట్స్కి 2 కప్స్ రైస్, 1/2 కప్పు సాబుదానా, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకి దోశలు కూడా మంచిగా టేస్టీగా ఉంటాయి. మిల్లెట్స్లో కొంచెం మనకి చిరు చేదు ఉంటుంది. ఇలా మనం కొంచెం రైస్ సగ్గుబియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనకు చేదు ఉంటుంది. దోశలు కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అన్నీ 4 అవర్స్ సోక్ చేసిన తర్వాత మిక్సీ వేసుకుంటే మన మిల్లెట్ దోశ పిండి రెడీ. నెక్స్ట్ టిప్ వచ్చేసి 5 లేయర్ కిచెన్ ఆర్గనైజర్ స్టాండు. కిచెన్లో తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి ఈ స్టాండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 5 లేయర్ ఐరన్ స్టాండ్, చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఇక్కడ ఫస్ట్ దానిలో ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లో ఉన్న మన పప్పులు ఉప్పులు లైక్ బాదాము, క్యాష్యూస్ అన్నీ పెట్టుకోవచ్చు. ఆనియన్స్, గార్లిక్ ఇలాంటి వర్టికల్ ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్లో మనకి చాలా స్పేస్ సేవ్ అవుతుంది. ఇలా ఓపెన్గా ఉంటే ర్యాక్స్లో ఏమైనా డస్ట్ పడుతుందంటే పైన ఇలాగ మైక్రోఫైబర్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకుంటే మనం పెట్టుకున్న వాటి మీద డస్ట్ పడకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ ర్యాక్లో పికిల్స్ పెట్టుకున్నాను. లైక్ మ్యాంగో పికిల్, ఇంకా టమాటో పచ్చడి అన్నీ పెట్టుకున్నాను. ఇంకా సెకండ్ ర్యాక్లో ఇలా బాదాము, క్యాష్యూస్, ఇంకా నువ్వులు, చియా సీడ్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇలా థర్డ్ ర్యాక్లో ఆనియన్స్, గార్లిక్ అలా పెట్టుకున్నాను. చాలా స్పేస్ ఉంటుంది, మనం చాలా ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ర్యాక్లో నా దగ్గర ఉన్న సరుకులు స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి షింక్ ఎబో ఇలా ఒక స్టాండ్ పెట్టుకుంటే మనం క్లీన్ చేసే ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ విమ్ లిక్విడ్, వెనిగర్, ఇంకా పీతాంబరి, ఇంకా సిజర్స్, ఇంకా చాలా ఐటమ్స్ మనం ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా షింక్ ఏబో స్టాండ్ పెట్టుకుంటే మన క్లీనింగ్ ఐటమ్స్ దగ్గరలో ఉంటాయి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి నాప్కిన్ స్టోరేజ్ బాక్స్. ఇలా మన కిచెన్ యూస్ చేసే నాప్కిన్స్ అని అన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న నాప్కిన్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి కాటన్ నాప్కిన్స్, చాలా మెత్తగా ఉన్నాయి. ఇది ఫుల్ రోల్ వస్తుంది. ఈ రోల్లో చాలా ఉంటాయి, 100 దాకా ఉంటాయి. ఈ కాటన్ వైప్స్ని మనం మల్టిపుల్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు. ఒక నాప్కిన్ని మనం ఈజీగా 10 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని
ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఈజీగా డ్రై కూడా అవుతాయి. ఈ నాప్కిన్ నేను జొన్న రొట్టె చేయడానికి యూస్ చేస్తాను. ఇది కాటన్ వల్ల మెత్తగా ఉండటం వల్ల రొట్టె కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ బాక్స్లో నేను పేపర్ టవల్స్ కూడా పెట్టుకున్నాను. ఈ ఎల్లో కలర్ క్లాత్ తోటి నేను ఆఫ్టర్ వాషింగ్ ఉంటాయి కదా గిన్నెలు, అవి క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. లైక్ ఏమైనా వాటర్ ఉంటే తుడుచుకోవడానికి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి చపాతీ కోసం సిలికాన్ మ్యాటు. ఈ సిలికాన్ మ్యాట్ యూస్ చేయడం వల్ల చపాతీ చాలా బాగా వస్తుంది. చపాతీ చాలా పలచగా కూడా చేసుకోవచ్చు. ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో ఇలా ఈ కాటన్ వైప్ తోటి మనం చాలా ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. లైక్ మిక్సీ, ఇలా కుక్కరు, ఇంకా కిచెన్లో ఉన్న స్టాండు, ఇంకా టైల్స్, కిచెన్లో టైల్స్, కిచెన్ ప్లాట్ఫాము అన్నీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్లో ఉన్న కబోర్డ్స్, ఇంకా టైల్స్ అవన్నీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే మనం కిచెన్ వైప్స్ని కూడా మల్టిపుల్ టైంలో యూస్ చేసుకోవచ్చు. ఈ కాటన్ వైప్స్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ, త్వరగా డ్రై అవుతాయి. ఇవి చాలా పల్చగా ఉంటాయి కాబట్టి చాలా నీట్గా ఉంటాయి. ఇంకా ఇలా మనం ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో మనం కిచెన్లో యూస్ చేసే అన్ని నాప్కిన్స్ ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మనకు అన్ని ఐటమ్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకోవచ్చు. సో ఇదండి నేను కిచెన్లో యూస్ చేసే మొత్తం 11 టిప్స్ షేర్ చేశాను. లైక్ ఫర్ కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చింది కమెంట్ చేయండి. ఇంకా మీకు టిప్స్ బాగా నచ్చాయా? ఈ టిప్స్లో మీరు ఏది యూస్ చేస్తున్నారు? మీకు ఎన్ని టిప్స్ తెలుసు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please like, share and subscribe to my mother's channel and see you in the next video. మా కిచెన్ టిప్ నీకు ఇష్టమైపోయిందో అది కామెంట్స్లో కామెంట్ చేయి.